ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అలాగే ఈ ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో 15,92,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన తెలిపారు. ఎఫ్సీఐ నుంచి పంజాబ్ రాష్ట్రం తర్వాత 14 లక్షల బియ్యాన్ని 10% బ్రోకెన్తో సేకరించడానికి అనుమతి ఉన్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను రైతులకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఎఫ్సీఐ తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఖరీఫ్కి ప్రొక్యూర్మెంట్ ఉందో దాంట్లో ఎఫ్సీఐ వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పంజాబ్ తర్వాత అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఖరీఫ్కి 16 లక్షల మెట్రిక్ టన్ను ప్రొక్యూర్మెంట్ ఉంటే ఈసారి ఖరీఫ్ పంటకి 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సాధించుకోగలిగాం ఎఫ్సీఐ ద్వారా. ఇది రైతులందరికీ కూడా ఉపయోగపడేది. ఈసారి అద్భుతంగా వర్షాలు పడతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కూడా మంచి పంట వస్తుందని చెప్పి ఈసారి అందరం కూడా అనుకుంటా ఉన్నాం. పంట రావడం ఒకటి, పండించడం ఒకటి. రైతులు కష్టపడి పండించిన పంటని అమ్మి మంచి ధర తెచ్చుకోవడం కూడా ఈరోజు ముఖ్యమైనదే. దాంట్లో భాగంగా ఎఫ్సీఐ అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటా ఉంది. అయితే ఇదివరకు మిగతా రాష్ట్రాలు కొద్దిగా ప్రయత్నం చేసి వారి వైపు నుంచి ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ ఎక్కువ పెట్టుకుని అక్కడ ఎక్కువ ప్రొక్యూర్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ సంవత్సరం మేము గట్టిగా పట్టుబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు ఒక ఖరీఫ్ పంటకి 30 లక్షల దాకా మెట్రిక్ టన్నుల దాకా ప్రొక్యూర్ చేయబోతా ఉన్నాం. అలాగే రబీకి వచ్చి పోయిన సంవత్సరం 10 లక్షల మెట్రిక్ టన్నులు, దాన్ని కూడా పెంచేదానికే ప్రయత్నిస్తాం. ఎందుకంటే అది నెక్స్ట్ క్రాప్ కాబట్టి దాన్ని కూడా పెంచేదానికి ప్రయత్నిస్తాం. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెంచిందన్నారు. గత రబీ సీజన్లో 9,93,000 మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయని, దాంతో పంట దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో గిడ్డంగుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేస్తే కొత్త వాటిని ఎఫ్సీఐ నిర్మించేందుకు తమ సంసిద్ధతను ఆయన తెలియజేశారు. పోయినసారి ఈ మీటింగ్ ఏదైతే జరిగిందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున దాంట్లో మేము కోరటం జరిగింది, మీరు క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాని నుంచి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొక్యూర్ చేస్తూ ఉంది. 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్ దాకా ప్రొక్యూర్ చేస్తూ ఉంది. సో మీరు ఎలా ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు, ఆ క్వాలిటీ కంట్రోల్ ఎలా చేస్తూ ఉన్నారు, వాటిని ఒకసారి మా వారికి కూడా పరిచయం చేయండి. మేమేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము కూడా ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పి కోరటం జరిగింది. అది ఈరోజు ప్రజెంట్ చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన అధికారులు కూడా దాన్ని పరిశీలించారు. వీటితో పాటుగా ఏదైతే గోడౌన్స్ యూటిలైజేషన్కి సంబంధించి ఎఫ్సీఐకి రాష్ట్రంలో చాలా ఇప్పటికే ఉన్నాయి, ఇంకా కూడా కావాలని చెప్పి కోరటం జరిగింది. శ్రీకాకుళంలో అయితే కానీ, విజయనగరంలో అయితే కానీ, అలాగే పల్నాడులో అయితే కానీ చాలా చోట్ల ఎఫ్సీఐ కోరటం జరిగింది. మేము స్థలం ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము గోడౌన్ కడతాము, గోడౌన్ కట్టి మాకు ఇంకా ఇప్పుడు ఇంత ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం, అవన్నీ స్టోర్ చేయాలంటే మాకు అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా మేము కోరాం. మీరు అఫీషియల్గా పంపించండి, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కావాలో పంపించండి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ గోడౌన్స్ సంబంధించి ఏదైతే ల్యాండ్ కావాలో వాటిని మీకు ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి
వారికి ఈరోజు చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటుగా చివరిగా మేము అడగటం జరిగింది పోయినసారి జరిగిన మీటింగ్లో ఏమనంటే మీకు ఉన్న గోడౌన్ సామర్థ్యం ప్రకారం ఎంత మీరు సోలార్ ప్యానల్స్ సోలార్ ఎనర్జీ మీరు ప్రొడ్యూస్ చేయగలరు అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని అనలైజ్ చేశారు. అనలైజ్ చేసి దాదాపుగా వాళ్ళకున్న ఎఫ్సిఐకి ఉన్న గోడౌన్స్లో దాదాపుగా 45 మెగావాట్స్ దాకా మేము ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. మొత్తం అన్ని గోడౌన్స్ పైన కూడా ఆప్టిమల్గా మేము పెట్టగలిగితే కనుక సోలార్ ప్యానల్స్ పెట్టగలిగితే అని చెప్పి ఈరోజు ఒక చూచాయిగా ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. అదే సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలా, దాన్ని టెండర్ ప్రాసెస్లో తీసుకెళ్ళడం వల్ల, దాన్ని యూటిలైజేషన్లో తీసుకురావడం ఎలా అనేది నెక్స్ట్ కార్యాచరణ. అయితే ఒకటైతే మాత్రం చెప్పడం జరిగింది, మేము మొత్తం మాకున్న గోడౌన్స్ మొత్తం దానిపైన కలిపి ఒక 40-45 మెగావాట్ల దాకా మేము పెట్టగలం సోలార్ ప్లాంట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన ఎఫ్సిఐ మీటింగ్లో జరిగిన చర్చకు వచ్చిన ముఖ్యాంశాలు. దీంతో పాటుగా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్కి వారి వైపు నుంచి కొన్ని సమస్యలు వారి వైపు నుంచి ఉన్నవి చెప్పడం జరిగింది. అయితే వారికి ఎండి గారు కూడా మేమందరం కూడా కూర్చొని చేసింది ఏమిటి అంటే వారి పరంగా మెంబర్స్ పరంగా వారికి నెక్స్ట్ 15 డేస్ నుంచి 20 డేస్ లోపల ఈ మెంబర్స్ని ఎక్కడెక్కడైతే గోడౌన్స్ ఉన్నాయో వాటికి విజిట్కి కూడా వెళ్ళమని కోరటం జరిగింది. ఆ విజిట్ షెడ్యూల్ కూడా వస్తుంది, వీరి వైపు నుంచి వస్తుంది. ఏ గోడౌన్కి ఎప్పుడు వెళ్తారు అనేది అక్కడ మేనేజర్స్తో వాళ్ళతో అంతా మాట్లాడి, సో వీరు కూడా వెళ్తే అక్కడ క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్స్ ఎలా ఉన్నవి, వాటిని ఎలా స్టోర్ చేస్తూ ఉన్నారు, ఆ ఫ్యూమిగేషన్ ఎలా చేస్తూ ఉన్నారు, అలాగే రైతుల వైపు నుంచి సరైన సమయంలో వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇచ్చిన వెంటనే డబ్బులు పడతా ఉన్నాయా, లేకపోతే ఏమైనా కొద్దిగా డిలే ఉందా, ఇవన్నీ కూడా అలాగే ప్రొక్యూర్ చేసిన ధాన్యాన్ని ఎంత తక్కువ టైంలో తీసుకుని వెళ్ళి గోడౌన్ తీసుకెళ్ళగలుగుతున్నారు, ఇవన్నీ కూడా కొద్దిగా అనలైజ్ చేయమని వాడు మాట్లాడమని అక్కడ అధికారులతో అక్కడ పనిచేసే వారితో అక్కడ ఉన్న రైతులతో మాట్లాడమని చెప్పి మెంబర్స్ అందరూ కోరడం జరిగింది. వారికి షెడ్యూల్ ఇస్తారు, వారు కూడా గోడౌన్స్ తిరిగి నెక్స్ట్ మీటింగ్కి ఈ రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. భారత ఆహార సంస్థ ద్వారా ప్రతి నెల 1,54,000 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ అవుతుందన్నారు ఎంపీ. ఫోర్టిఫైడ్ రైస్ను రాష్ట్రంలో 24,47,000 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 55,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు టార్గెట్ పెంచాము. ఇంత టార్గెట్ పెంచిన తర్వాత మ్యాక్సిమం ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాము. అయితే ఎఫ్సిఐకి కానీ లేకపోతే ఇప్పుడు పల్సెస్ ప్రొక్యూర్ చేసే వారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా నియమాలు అనేది చాలా క్లియర్గా ఉంటాయి. అది దాటి వారి పరిధి కూడా ఉండదు. ఇంత మాయిశ్చర్ లెవెల్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. దాని తర్వాత బ్రోకెన్ రైస్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటారు. దాని బ్రోకెన్ రైస్ని ఇప్పుడు తగ్గిస్తూ వస్తున్నాం ప్రతి ఇయర్ కూడా. సో ఇవన్నీ మీరు లేకపోతే రేపు ప్రొక్యూర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సప్లై చేయాలి కదా. సప్లై చేసినప్పుడు వాడాలి కదా. వాడాలంటే మంచి ప్రొక్యూర్ చేయాలి, మంచి దాన్ని ప్రొక్యూర్ చేయాలి, మంచిగా సప్లై చేస్తూ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. కాబట్టి ఏదైతే నామ్స్ ఉన్నాయో వాటిని డీవేట్ చేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా రైతులకి చాలా అవగాహన ఉంది వాటికి సంబంధించి. మనం ఏ లెవెల్లో తీసుకెళ్తే ప్రొక్యూర్ చేస్తారు, ఎలా చేస్తే ప్రొక్యూర్ చేస్తారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. అయినా లేదు అలా కాకుండా ఈ నామ్స్ ఉన్నా కూడా ప్రొక్యూర్ చేయట్లేదు అనేది స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా దృష్టి తీసుకోండి. మేము ఎస్సీ వాళ్ళు మాట్లాడతాం. టు పర్క్యులేట్ దిస్ మెసేజ్ టు పీపుల్, దెర్ ఇస్ ఎ మిస్కన్సెప్షన్ బికాస్ fortified rice the grain looks little different from the normal grain. Yes. So people think that it's plastic or something. That is not plastic. That is the fortified rice. B12 and all the vitamins and everything is added into that, and that is added to the rice. So that please try to percolate it to the common man so that he understands. Otherwise they will have a lot of misconceptions. Telugu media వరకు చెప్తా ఉన్నా అవేర్నెస్ కార్యక్రమాలు అంటే ఎట్లా పెడుతుంది. అదే మీడియా మీరు డిపార్ట్మెంట్ తరఫున మీడియా వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా. ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దానిపైన కొద్దిగా మీ వైపు నుంచి కూడా చెప్పేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫోర్టిఫైడ్ రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వేస్టింగ్ ఉంది పిల్లల్లో కానీ చాలామందిలో గ్రోత్ లేదు అనే ఉద్దేశంతో
ధాన్యం ఇచ్చినా కానీ గ్రోత్ లేదనే ఉద్దేశంతో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తూ ఉన్నారు. B12 కానీ విటమిన్స్ అన్నీ కూడా కలిపి చేస్తూ ఉన్నారు. దాన్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ గ్రెయిన్ చూసినప్పుడు అదేదో ప్లాస్టిక్ అనుకుంటారు. అది ప్లాస్టిక్ కాదు, అది ఫోర్టిఫైడ్ రైస్, అది విటమిన్స్ అన్నీ కూడా కలిపి ఇస్తూ ఉంది. కాబట్టి మీ వైపు నుంచి కొద్దిగా మీడియా వైపు నుంచి దాన్ని అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఉద్దేశం.